హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి వెంకట్ అఫీషియల్. అందరికి ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి, హ్యాపీ సంక్రాంతి టు. సో ఈ రోజు వచ్చేసి మేము హంపి వచ్చేసామండి. చూస్తున్నారు కదా విరూపాక్ష టెంపుల్. మీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది వచ్చేసి పుష్కరిణి అండి. హంపిలో మనకి విరూపాక్ష టెంపుల్ తో పాటు చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయండి. సో ఈ వీడియోలో మేము అన్ని ప్లేసెస్ చూపించడానికి ట్రై చేస్తాము. హంపి సిరీస్ లో ఇది వచ్చేసి మాది థర్డ్ వీడియో అండి. మిగతా 2 వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాము, చూడండి. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి విరూపాక్ష టెంపుల్ అన్నమాట. విరూపాక్ష టెంపుల్ వచ్చేసి మనకి బస్ స్టాండ్ కి చాలా అంటే బస్ స్టాండ్ మరియు కార్ పార్కింగ్ కి చాలా పక్కనే ఉంటుంది అనమాట. అంటే నియర్ బై డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి హంపి బజార్ అండి. అంటే కార్ పార్కింగ్ నుంచి మనం విరూపాక్ష టెంపుల్ కి వెళ్లే దారిలో మధ్యలో వస్తుంది అనమాట ఈ హంపి బజార్. ఈ టెంపుల్ ని 6th సెంచరీ నుండి 9th సెంచరీ వరకు నిర్మించారు. మొదట గర్భగుడిని మాత్రమే నిర్మించారు. తర్వాత వారి వారసులు గుడిని ఎక్స్పాండ్ చేస్తూ వెళ్లారనమాట. ఈ గోపురం వచ్చేసి మొత్తం 11 ఫ్లోర్స్ లో ఉంటుంది. గోపురం పైన మనకి విష్ణుమూర్తి స్వామి, కృష్ణుడు, రాముడు, శివపార్వతులు ఇలా అందరి దేవతల విగ్రహాలు మనకి కనిపిస్తాయి అన్నమాట. ఈ గోపురం హైట్ వచ్చేసి మొత్తము 165 ఫీట్ ఉంటుంది. హంపిలో మనకి చాలా టెంపుల్స్ లో పూజలు అనేటివి జరగవండి. ఎందుకంటే ఎక్కడైతే విగ్రహ భంగం అంటే విగ్రహం కానీ విరిగిపోయి అలా ఉంటే ఆ టెంపుల్లో పూజలు మాత్రం చేయరు. మనం ఊరికే దర్శనం చేసుకొని వచ్చేయాలన్నమాట. అలాంటి కొన్ని టెంపుల్స్ అంటే పూజలు అందుకునే కొన్ని టెంపుల్స్ లో మనకి విరూపాక్ష టెంపుల్ కూడా ఒకటి. మనము గోపురంలో నుంచి లోపలికి రాగానే ఇక్కడ విశాలమైన ఆలయ ప్రాంగణం ఉంటుందండి. ఇక్కడ స్క్రీన్ లో చూస్తున్నారు కదా, మనము ఇక్కడనే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫ్రీ దర్శనం ఉంటుంది, టికెట్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట. స్పెషల్ దర్శనానికి టికెట్ వచ్చేసి 25 రూపీస్. ఇక్కడ గుడిలోకి మనం అడుగు పెడుతూనే చూస్తున్నారు కదండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొంచెం లోపలికి వెళ్తూనే మనకి లక్ష్మి అనే ఏనుగు ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ లో కనిపిస్తుంది కదా, ఆ ఏనుగు పేరే లక్ష్మి అండి. యాక్చువల్ గా మేము వెళ్ళింది మార్నింగ్ 7 o'clock అనమాట. 7 o'clock కి ఇంకా అప్పుడు ఏనుగుకి బాత్ అనేది చేయించిండరు. సో అందుకే మమ్మల్ని టచ్ చేయడానికి అలో చేయలేదు. కానీ 10 తర్వాత ఏనుగుని అంటే లక్ష్మిని టచ్ చేయడానికి మనకి పర్మిషన్ ఇస్తారు. విరూపాక్ష టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుందండి. మధ్యలో బ్రేక్ టైం అంటే లంచ్ బ్రేక్ ఏమో ఒక 1 hour అట్లా క్లోజ్ ఉంటుందంట. సో మీరు వెళ్ళే టైంని బట్టి బ్రేక్ టైం లేకుండా చూసుకొని వెళ్ళండి. మనము ఇక్కడ గర్భగుడిలో శివలింగాకారంలో ఉన్న విరూపాక్ష స్వామిని దర్శనం చేసుకోవచ్చు. విరూపాక్ష స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఆలయ ప్రాంగణంలోనే ఉపాలయాలు ఉంటాయండి, చాలా ఉంటాయి. ప్రతి ఒక్కటి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలు ఉన్నాయని చెప్పా కదండి, అందులో ఒకటి అండర్ గ్రౌండ్ టెంపుల్ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ లో, ఇదే అన్నమాట గులగంజ మదన టెంపుల్ అన్నమాట. ఇది చాలా మంది మిస్ చేస్తుంటారు ఎందుకంటే తెలియక. యాక్చువల్ గా కొంతమంది జనాలు అక్కడ నుంచి రావడం అబ్జర్వ్ చేసి కూడా మేము వెళ్ళాము. సో అలా మిస్ చేసుకోకుండా చూసుకోండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి తుంగభద్ర నది కూడా కనిపిస్తుంది. యాక్చువల్ గా పుష్కరిణి అనేది ఈవినింగ్ టైమ్స్ బాగా కనిపిస్తుంది అనమాట. లైట్స్ కాంతులతో అలా చాలా బాగా కనిపిస్తుంది. కానీ స్పెషల్ అకేషన్స్ ఉంటాయి కదా, అంటే ఫెస్టివల్ టైమ్స్ అలా ఉంటాయి కదా, అలాంటి టైంలో మనకి
ఈ పుష్కర్ని చాలా అద్భుతంగా డెకరేట్ చేస్తారండి. అప్పుడు మనం చూడ్డానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం నెక్స్ట్ చూడబోయే ప్లేస్ వచ్చేసి హేమకూట హిల్ అండి. ఆ హిల్ కి వెళ్లే దారిలోనే మాకు ఇక్కడ కొన్ని మామిడికాయలు, ఉసిరికాయలు అలా పెట్టుకొని ఒక ఆమె సెల్ చేస్తున్నారు. సో మేము కూడా ఉసిరికాయలు తీసుకొని, చిట్టి చిట్టి ఉసిరికాయలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ లో, నేను తింటున్నాను, చాలా టేస్టీగా ఉన్నాయి. ఆ దారిలో కొనుక్కొని ఇంకా వెళ్ళిపోయాము. ఈ హేమకూట హిల్ అనేది కూడా చాలా బెస్ట్ విజిటింగ్ పాయింట్ అన్నమాట. ఈ ప్లేస్ వచ్చేసి విరూపాక్ష టెంపుల్ ప్రక్కనే ఉంటుంది. ఈ హిల్, హేమకూట హిల్ అనేది సన్సెట్ పాయింట్ కి చాలా ఫేమస్. అందుకే ఈవినింగ్ టైమ్స్ ఇక్కడికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. యాక్చువల్గా చాలా మంది టూరిస్టులు ఈ ప్లేస్ అనేది మిస్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. మొత్తం తిరగడానికి చాలా ఓపిక అనేది కావాలి, ఈవెన్ టైం కూడా ఉండాలి, ఎనర్జీ కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే పాసిబుల్ అన్నమాట ఈ మొత్తం ప్లేస్ ని చూడడానికి. మనకి హేమకూట హిల్ దగ్గర నుంచి విరూపాక్ష టెంపుల్ చాలా క్లియర్ గా కనిపిస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ లో, చాలా క్లియర్ గా ఉంటుంది. యాక్చువల్ గా మనకి ఈ కొండ పైన, అంటే ఈ హేమకూట హిల్ పైన చాలా గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట, అంటే ఉపాలయాల్లాగా ఉన్నాయన్నమాట. సో మెయిన్ గా ఇప్పుడు మనం చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఇదంతా సింగిల్ రాక్ లాగానే కనిపిస్తుంది. ఇందాక చెప్పాను కదండి అంతా సింగిల్ రాక్ లాగానే ఉంటుంది అనేసి. సో స్టెప్స్ అనేటివి ఉండవు అన్నమాట, కొంచెం స్లోప్ లాగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు కానీ రైనీ సీజన్ లో అలా విజిట్ చేస్తే, అంటే వర్షాలు పడే టైం అలా ఉంటుంది కదా, స్లోప్ ఉంటే అప్పుడు స్కిడ్డీగా ఉంటుంది కదా, అందుకే బెటర్ కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. మనం నెక్స్ట్ చూడబోయే ఇంపార్టెంట్ ప్లేసెస్ వచ్చేసి కడిలేకాలు గణేష అండ్ ససివేకాలు గణేష అన్నమాట. ఈ రెండు మనము మిస్ చేయకుండా చూడాల్సిన కంపల్సరీ ప్లేసెస్ అన్నమాట. ఈ 2 టెంపుల్స్ విరూపాక్ష టెంపుల్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటాయి. మనం మొదటగా కడిలేకాలు గణేష టెంపుల్ కి వెళ్తున్నాం. మనకి కడిలేకాలు గణేష టెంపుల్ నుంచి విరూపాక్ష టెంపుల్ గోపురం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుందండి. యాక్చువల్ గా మనకి ఇక్కడ గణేష స్వామి వచ్చేసి చాలా హైట్ లో ఉంటాడు. వినాయక స్వామి విగ్రహము అప్రాక్సిమేట్ గా 15 feet హైట్ లో ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, లోపలికి అలో చేస్తారనమాట, అంటే వినాయక స్వామిని మనము టచ్ చేయొచ్చు లోపలికి వెళ్ళేసి. సో ఇదే అండి కడిలేకాలు గణేష, ఆల్మోస్ట్ 15 feet హైట్ లో ఉంటారు. ఇదంతా సింగిల్ స్టోన్ అండి, ఒక్క స్టోన్ లోనే ఈ స్వామివారిని నిర్మించారు. నెక్స్ట్ మనం చూడబోయేది వచ్చేసి ససివేకాలు గణేష అండి. యాక్చువల్ గా వెళ్లే దారిలో మాకి కొంచెం చిన్న షాపింగ్ లాగా ఉందన్నమాట. అక్కడ చూసాము ఏమున్నాయి అనేసి. యాక్చువల్ గా విజయనగర సామ్రాజ్యంలో అప్పట్లో అవైలబుల్ గా ఉన్న కాయిన్స్, తర్వాత అంటే ప్రతి కాయిన్ అన, అర్ధన అట్లా చెప్తారు కదా, అలాంటివన్నీ ఇక్కడ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మేము కూడా ఒక కాయిన్ తీసుకొని వెళ్ళాం. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ససివేకాలు గణేష అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు స్క్రీన్ లో కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో కనిపిస్తున్నారు. యాక్చువల్ గా ఈ ససివేకాలు గణేష కూడా సింగిల్ స్టోన్ తో నిర్మించారండి. కానీ కడిలేకాలు గణేష అంత హైట్ లో ఉండదన్నమాట, కొంచెం తక్కువ హైట్ లో ఉంటుంది. అప్రాక్సిమేట్ గా ఒక 8 feet హైట్ లో ఉంటారు స్వామివారు. మనం నెక్స్ట్ చూడబోయే ప్లేస్ వచ్చేసి శ్రీకృష్ణ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అంటే మనకు ససివేకాలు గణేష నుంచి కొంచెం డిస్టెన్స్ లో ఉంటుంది. యాక్చువల్ గా ఈ టెంపుల్ కూడా చాలా పెద్దదండి, కానీ మాకు టైం లేక జస్ట్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు, జస్ట్ అలా వెళ్ళేసి వచ్చేసాం. నెక్స్ట్ మనం
చూడబోయే ప్లేస్ వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ మరియు బడవిలింగ టెంపుల్ అన్నమాట. నరసింహస్వామి టెంపుల్ ఉంది కదండి, ఇది వచ్చేసి చాలా ఫేమస్ హంపీలో మనకి. అంటే హంపీలో సింగిల్ స్టోన్స్ తో చాలా ఉన్నాయన్నమాట నిర్మాణాలు. అందులో సింగిల్ స్టోన్ తో నిర్మించిన పెద్దదైన విగ్రహం వచ్చేసి నరసింహస్వామి విగ్రహం అన్నమాట. అతి పెద్దదైన విగ్రహము. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్ గా 22 feet హైట్ ఉంటుంది. కరెక్ట్. 1528 లో విగ్రహాన్ని అనేది నిర్మించారండి. యాక్చువల్ గా ఇదంతా మొత్తం సింగిల్ స్టోన్ అన్నమాట. మనకు హంపీలో చాలా ప్లేసెస్ లో సింగిల్ స్టోన్ విగ్రహాలని కనిపిస్తాయి అన్నమాట. అందులో పెద్దదైనది ఈ నరసింహస్వామి విగ్రహం. మనం నెక్స్ట్ చూడబోయేది వచ్చేసి మహాశివలింగ అన్నమాట. ఇది వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ ప్రక్కనే ఉంటుంది, చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట. యాక్చువల్ గా మనకి హంపీలో చాలా శివలింగాలు ఉన్నాయండి. అన్నిట్లో పెద్దదైన శివలింగం వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న మహాశివలింగ. దీన్నే బడవి శివలింగ అని కూడా అంటారు. ఈ శివలింగం హైట్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 10 feet హైట్ లో ఉంటుందండి. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే పూజారి శివలింగానికి పూజ చేస్తున్నారు. అంటే ఆ హైట్ ను బయట నుంచి చూస్తే మనకి అంత హైట్ లో ఉన్నట్టు అనిపించదు, కానీ పక్కనే ఉన్న పూజారి చూస్తే హైట్ అనేది ఎంత ఉంటుందో మీరు ఎస్టిమేట్ చేయొచ్చు. యాక్చువల్ గా శివలింగం వచ్చేసి మనకి వాటర్ లో ఉంటుంది. దీన్ని బ్లాక్ స్టోన్ తో చేశారండి. మీరు ఇంతకు ముందు చూసారు కదా అండి నరసింహస్వామి విగ్రహము. ఒకప్పుడు ఈ స్వామి వారిని లక్ష్మీ నరసింహస్వామి అని పిలిచేవారు, కానీ విగ్రహాన్ని డిస్ట్రాయ్ చేసినప్పటి నుంచి ఇక్కడ అమ్మవారి విగ్రహం లేదు కాబట్టి ఉగ్ర నరసింహుడు అని పిలుస్తున్నారు. మేము నెక్స్ట్ ప్లేస్ కి వెళ్లే దారిలో అంటే ఆన్ ద వేలో చెన్నకేశవ స్వామి టెంపుల్ మరియు వీరభద్ర స్వామి టెంపుల్ కూడా కనిపించాయండి. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా వెళ్ళిపోయాం. వీరభద్ర స్వామి టెంపుల్లో పూజలు నిర్వహిస్తున్నారండి. యాక్చువల్ గా వీరభద్ర స్వామి చాలా హైట్ లో ఉంటారు. ఈ రెండు టెంపుల్స్ పక్క పక్కనే ఉంటాయి అన్నమాట, ఆల్మోస్ట్ ఆపోజిట్ లో ఉంటాయండి. సో మిస్ చేసుకోకుండా దర్శనం చేసుకోండి. మనం నెక్స్ట్ చూడబోయే ప్లేస్ వచ్చేసి విఠల టెంపుల్ అండి. యాక్చువల్ గా హంపీలో మెయిన్ అట్రాక్షన్స్ లో ఒకటైనది విఠల టెంపుల్ అన్నమాట. హంపీకి వచ్చిన వాళ్ళు మిస్ చేయని ప్లేస్ కూడా వచ్చేసి విఠల టెంపుల్. ఇది వచ్చేసి విఠల టెంపుల్ దగ్గర ఉన్న కార్ పార్కింగ్ ఏరియా అండి. కార్ పార్కింగ్ ఏరియా నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. యాక్చువల్ గా విఠల టెంపుల్ వచ్చేసి ఈ ప్లేస్ నుంచి అప్రాక్సిమేట్ గా 1 to 1.5 kilometers ఉంటుంది అనమాట. సో ఎవరైనా బై వాక్ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు, కానీ ఇన్ కేస్ అంత దూరం నడచలేకపోతే ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి కూడా అరేంజ్ చేశారండి. అంటే మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 2 and 4 టికెట్ తీసుకుంటే మనకి వెహికల్ అనేది టెంపుల్ దగ్గర డైరెక్ట్ గా డ్రాప్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే అంటే చాలా మంది నడుచుకుంటూ కూడా వెళ్తున్నారనమాట విఠల టెంపుల్ కి. కాకపోతే మేము వెళ్ళిన టైంలో కొంచెం ఎండగా ఉంది, సో రిస్క్ ఎందుకని చెప్పేసి మేము వెహికల్లోనే వెళ్ళిపోయాం. హంపీలో ప్రతి ఇంపార్టెంట్ ప్లేస్ ముందర మనకి బజార్స్ అనేవి ఉంటాయండి. యాక్చువల్ గా ఇక్కడ కూడా ఒక బజార్ ఉంది, దాన్నే విఠల బజార్ అని అంటారు. ఈ విఠల బజార్ లో గోల్డ్ సిల్వర్ తో పాటు మనకి గుర్రాలు అనేది కూడా అమ్మేవారట. ఇదే అండి హంపీలో ఉన్న విజయ విఠల టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి కూడా మనము టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ విజయ విఠల టెంపుల్ వచ్చేసి హంపీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది విజిటర్స్ ఈ టెంపుల్ ని చూడడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ మనకి 50 రూపీస్ నోట్ పైన, అంటే కరెన్సీ నోట్ ఉంటుంది కదా 50 రూపీస్, దానిపైన ఉండే రాతి రథం ఉంటుంది కదా, ఆ రథం వచ్చేసి ఇక్కడ విజయ విఠల టెంపుల్ లోనే ఉంటుంది. ఈ రాతి రథం ఏదైతే నోట్ పైన ఉంటుందో దాన్ని స్టోన్ చారియట్ అని అంటారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే అన్నమాట. ఈ టెంపుల్ మెయిన్ అట్రాక్షన్ కాబట్టి ఇక్కడ చాలా మంది ఫొటోస్, వీడియోస్, ఇంకా కంటిన్యూస్ బిజీ ప్లేస్ అన్నమాట. ఇక్కడ స్క్రీన్ లో చూస్తున్నదే స్టోన్ చారియట్, మనకి నోట్ పైన ఉంటుంది కదా 50 రూపీస్ నోట్ పైన, అదే అన్నమాట. కృష్ణదేవరాయల వారు అంటే ఒరిస్సా పైన యుద్ధం గెలిచిన తర్వాత కోనార్క్ లో ఉన్న సన్ టెంపుల్ ని చూసారనమాట. ఆ స్ట్రక్చర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అలాంటి ఒక చిన్న స్ట్రక్చర్ ని ఇలా రాతి రథంలా నిర్మించారు. యాక్చువల్ గా ఇక్కడ చాలా టెంపుల్స్ మండపాలు ఉంటాయండి. సో ఇక్కడ అన్ని మండపాలు ఒకే కాంపౌండ్ లో ఉంటాయన్నమాట. కానీ అదే మనము విరూపాక్ష టెంపుల్ లో చూస్తే 2 కాంపౌండ్స్ లో ఉంటాయి. ఇక్కడ మాత్రం ఒకే కాంపౌండ్ లో అన్ని మండపాలు ఉంటాయి. ఇవి వచ్చేసి మ్యూజిక్ పిల్లర్స్ అండి. యాక్చువల్ గా లోపలికి అయితే అలో చేయట్లేదు, ఎందుకంటే కాయిన్స్ తో రాళ్లతో ఇలా కొట్టి డ్యామేజ్ చేస్తున్నారంట, అందుకే ఇప్పుడు లోపలికి అలో చేయట్లేదు. పదండి టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాము. యాక్చువల్ గా ఈ టెంపుల్ లోపల చాలా స్తంభాలు ఉంటాయండి. అంటే ఆ స్తంభాల పైన రామాయణము, మహాభారతము, భాగవతానికి సంబంధించిన కొన్ని ఘట్టాలను చిత్రీకరించారనమాట. అంటే చెక్కబడింది. ఆ పురాణాల పైన ఎవరికైతే క్లియర్ గా అవగాహన అనేది ఉంటుందో వాళ్ళకి ఈ ఘట్టాలు అనేటివి క్లియర్ గా అర్థమవుతాయి, ఆ స్టోరీస్. ఇదే అండి టెంపుల్ గర్భగుడిలోకి దారి అన్నమాట. యాక్చువల్ గా ఇక్కడ విగ్రహాలు అనేవి లేవండి, ఓన్లీ కొన్ని మాత్రమే ఉన్నాయి. కానీ ఎలాంటి పూజలు జరగట్లేదు. ఆల్మోస్ట్ హంపి మొత్తము ఇదే పరిస్థితి అన్నమాట. ఎక్కడైతే విగ్రహాలు భంగం అయ్యాయో లేకపోతే డ్యామేజ్ అలాంటి ఏవి ఉన్నా కానీ అక్కడ పూజలు అనేవి నిర్వహించడం లేదు. ఇక్కడ మొత్తం చీకటిగా ఉందండి. సో మేము మొబైల్ టార్చ్ సహాయంతో క్యాప్చర్ చేయడానికి ట్రై చేసామన్నమాట. ఇక్కడ ఎలాంటి విగ్రహాలు లేవు, ఓన్లీ 2 ఫౌండేషన్స్ ఉన్నాయి, అవి మాత్రమే కనిపించాయి మాకు ఇక్కడ. విఠల టెంపుల్ లో ఇంకొక ఇంపార్టెంట్ అట్రాక్షన్ ఉందండి. ఇది చాలా బాగుంటుంది, అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. అప్పట్లోనే ఆర్కిటెక్చర్ అనేది ఎంత బాగుంటుందో మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక కార్వింగ్ అన్నమాట. ఒక ఆర్కిటెక్చర్ లో ఒక కార్వింగ్ లో మనకి 6-in-1 1-in-6 లాగా కనిపిస్తుంది. అంటే ఇది మనం పట్టుకున్న దాన్ని బట్టి ఒక్కొక్క ఆకారం అనేది కనిపిస్తుంది. మనం ఇలా పట్టుకుంటే ఒక ఫ్రాగ్ లాగా, అంటే ఒక కప్ప లాగా, ఇంకొక విధంగా పట్టుకుంటే ఒక మదర్ బేబీ లాగా, ఇంకొక ఆకారంలో శివుడి లింగం లాగా, ఇంకొక లాగా పట్టుకుంటే లైక్ హనుమంతుడు గాలిలో ఎగురుతున్నట్టు, ఇంకొకటి వచ్చేసి పాము ఉంటుంది కదా పరిగెత్తుకుంటూ పోతున్నట్టు, ఇంకొకటి వచ్చేసి పాము యొక్క పడగలాగా కనిపిస్తుంది. ఇలా 6 ఆకారాలు కనిపిస్తాయి అన్నమాట. ఒకటే ఆర్కిటెక్చర్ లో, ఒకటే కార్వింగ్ లో ఇలా మనకి 6 కనిపిస్తాయి. మాకు విజయ విఠల టెంపుల్లోనే ఆల్మోస్ట్ 2 అయిపోయిందండి. ఇక్కడ కొంచెం స్నాక్స్ తినేసి, అంటే ఫ్రూట్స్, సలాడ్స్ అట్లా ఉన్నాయన్నమాట, డ్రింక్స్. ముందే సమ్మర్ కదా బాగా ఎండగా ఉన్నింది.
సో ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ విజయ విఠల టెంపుల్ దగ్గర నుంచి. యాక్చువల్గా అక్కడ ఉన్న పర్సన్స్ ఏం చెప్పారు అంటే, అక్కడ అమ్ముతున్నారు కదా వాళ్ళు, ఇక్కడికి నియర్ బై మనకి కార్కిల్ రైడ్ అనేది ఉంటుందంట. అంటే బోట్లో వాళ్ళు తిప్పుతారంట అండి, చాలా ఫాస్ట్గా. కొన్ని రీల్స్ చూసింటాం కదా, ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా ఒక 15 minutes దూరంలోనే ఉంటుంది అని చెప్పారు. ఇక్కడికి వచ్చేసామండి, కార్కిల్ రైడ్ ఇదే అనమాట. సో ఇక్కడ పర్ పర్సన్కి 500 rupees ఛార్జ్ చేశారు కార్కిల్ రైడ్కి. అండ్ మొత్తం బోట్లో వచ్చేసి, ఆ బోట్లో చిన్న బోట్ ఉంది కదా తెప్పలాగా, ఆ బోట్లో 4 members అలో చేస్తారు. మొత్తం 2000 rupees. ఇన్ కేస్ మీరు సపరేట్గా వెళ్ళాలి అనుకున్నా కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఇలా తిప్పుతారనమాట కార్కిల్ రైడ్. అంటే చాలా బాగుంటుంది. అంటే మొత్తం అలానే కాకుండా ఇలా ఫన్నీగా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. హంపీలో చాలా అనిపించింది బాగా. యాక్చువల్గా ఇది ఇంకొక ప్లేస్లో కూడా ఉంటుందని చెప్పారు, అక్కడైతే డీప్గా తీసుకెళ్తారు అన్నారు. కానీ మాకు అంత టైం లేకునింది. జస్ట్ ఇది 15 minutes డిస్టెన్స్లోనే ఉంది కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము. యాక్చువల్గా మాకి ఈ తెప్పలో తీసుకొచ్చిన పర్సన్ చాలా ప్రొఫెషనల్గా ఉన్నారండి. అంటే వాళ్ళకి చాలా మంది ఇట్లా విజిటర్స్ వస్తూ పోతూ ఉంటారు కదా, వాళ్ళకి వీడియోస్ కావాలి, ఫొటోస్ కావాలి అనేసి వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా ఉన్నారు. ఒరిజినల్ ఫోటోగ్రాఫర్స్ కంటే ప్రొఫెషనల్గా అనిపించింది, అంత బాగా తీశారనమాట. సో ఇంకా ఒకటి ఎండ్ కార్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు ఆకులు తీసుకొని ఒక క్రౌన్ కూడా చేశారనమాట. క్రౌన్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. అది చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1/2 hour టైం ఉన్నామన్నమాట. మొత్తం ఆ కార్కిల్ రైడ్ తర్వాత పిక్స్ తీసుకొని వీడియోస్ తీసుకొని ఒక 5-10 minutes అట్లా బయటకు కూడా దించారనమాట. అంటే మిడిల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక రాయి దగ్గర ఉన్నాం కూడా, ఒక 5-10 minutes అట్లా స్పెండ్ చేసాము. ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా ఇది వచ్చేసి మా ఫస్ట్ కార్కిల్ రైడ్ అనమాట. బోట్ చాలా సార్లు ఎక్కినాము, దిగినాము, అవన్నీ స్పీడ్ బోట్స్ అన్నీ చూసాము. బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాత్రం ఫస్ట్ టైం. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నామండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.